హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. అది రాణి చెదపురుగు అంటారు కదండి. తేనెపట్టులోన రాణి పురుగు ఉంటుందా? అదేవిధంగా ఈ పుట్లో కూడా రాణి పురుగులు ఉంటాయండి. అవి చూపిస్తాను. ఆ పురుగులు కూడా ఎలా సౌండ్ చేస్తాయి, మీరు ఎలా అరుస్తాయి అనేది నేను మీకు వినిపిస్తాను, వివరిస్తాను. అనుకోండి, ఒకళ్ళు అరుస్తాయి, పక్షులు అనుకో ఒకళ్ళు అరుస్తాయి, మనుషులు అనుకో మాట్లాడతాయి. అదేవిధంగా మీకు చెదపురుగు నేను ఏ విధంగా అరుస్తాయి అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. అదే రాణి చెదపురుగు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను ఉదయాన్నే మీకు కేవలం ఇది చూపించడం కోసమే నేను ఉదయాన్నే బయలుదేరి వచ్చానండి మా మెట్టు భూమి పొలం దగ్గర, పుట్ట దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇటు అనుకోకుండా చిన్న సంఘటన వల్ల ఇదే మనం వీడియోకి వెళ్ళిపోదామా? మనం లేట్ చేయకూడదు, ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉండిపోతే మీకు ఇదేనండి చెదపురుగు రాణి చెదపురుగు అంటారు కదా. ఇది ఎలా గుర్తుపడతామంటే చెదరాని పురుగు అని. ఇది పెద్ద సైజులో ఉంటాయండి. దీని చుట్టూ చిన్న చిన్న చెద పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఈ మధ్యలోన రాణి పురుగు ఉంటాయండి. ఇది నేను వీడియో తీయడం కోసమని సైడ్కి జరిపాను. తద్వారా ఏంటంటే చిన్న పురుగులన్నీ సైడ్కి వెళ్ళిపోయినాయి. వీడియో తీయక ముందు ఎలా గుర్తుపట్టానంటే చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఇది ఇలా మధ్యలో రాణి పురుగు ఉంటాయండి, చుట్టూరా చిన్న చెద పురుగులు ఉంటాయండి. తద్వారా మనం రాణి పురుగు అని గుర్తించవచ్చండి. ఈ పురుగు చాలా లావుగా పెరుగుతాయండి. ఈ చెద పురుగు ఇది పెద్దయ్యాక ఎలా ఉంటాయో మీకు చూపిస్తానండి. ఇది ఇంకో రాణి పురుగు ఉండేది వేరే పుట్ట నుంచి, కానీ అది కొంచెము ఏమైందంటే మట్టి పడిపోయి వాటి మీద కొంచెం చనిపోయింది, కదలలేకపోయింది. అందుకని ఏంటంటే వేరే దాన్ని నేను తీసుకొని వేరే పుట్ట నుంచి ఇలా మీకు వీడియో తీశానండి. ఇది ఒక 3-4 అడుగుల లోపల పుట్ట లోపల ఉంటాయండి ఈ రాణి పురుగు. చూసారా ఫ్రెండ్స్, ఈ చెదలు చాలా పెద్దగా ఉంది కదా. మనం ఇంట్లోనే చూసుంటాము, కానీ ఇంత పెద్ద చెదపురుగు అనేది మనం ఎప్పుడు చూసుంటాం అనుకుంటాను. మరి మీరు చూసారా లేదో కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెదపురుగు ఉపాధి అవుతుండగానే కొంచెం పుట్ట తగిలిందండి. తద్వారా ఈ రాణి పురుగు బయటకు రావడం వల్ల నేను వీడియో రూపంలో మీకు చేశాను ఫ్రెండ్స్. నేను చాలా వరకు నాకన్నా పెద్దవాళ్ళు, గౌరవనీయులు, పూజనీయులు, చాలా పెద్దవాళ్ళు చూసుండొచ్చు. ఫ్రెండ్స్ అనే పదాన్ని ఒక ఊత పదం లాగా అలవాటు పడిపోయి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. తప్పుంటే క్షమించండి ఫ్రెండ్స్. చెదలు ఎలా శబ్దం చేస్తే ఎలా అరుస్తాయో వినండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్న చెదలు ఉన్నాయి కదండి, చెద పురుగులు, అది అరుస్తాయి. చూడండి, బాడీ మొత్తం కదిలిపోయి అరుస్తున్నాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చివరిలో నీకు వివరణిస్తాను. ఇక్కడ పెద్దగా వినిపించలేదు, అరిచింది. చూసారా చెదపురుగు? వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్, దాని సౌండ్ వినిపించడము. నా గొంతు బాగాలేక జలుబు వల్ల నా వాయిస్ మారింది కొంచెము. మీకు కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్.